తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది, దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు 2026 వృషభ రాశి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే సుమా. మళ్ళీ మీరు ఉగాది పంచాంగ శ్రవణం అనుకొని కంగారు పడకండి. జస్ట్ ఇంగ్లీష్ క్యాలెండర్ 2026 మాత్రమే. 4 నెలలు 2025 అంటే మనకి విశ్వావసనామ సంవత్సరం, మిగిలినవి కొంత మనకి రాబోయేటువంటి పరాభవనామ సంవత్సర వివరాలు ఇవన్నీ కూడా, అంటే కొంత 8 నెలలు అది కలుపుకొని ఇంగ్లీష్ క్యాలెండర్. అంటే ఏదేమైనా సరే కొంత మీకు ఈ రాశి వారికి చాలా చాలా అద్భుతం, అమోఘమైనటువంటి ఆనందయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆత్మస్థైర్యము, నూతన వ్యాపార లాభము, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశము, మాతాపితృల సౌఖ్యం. ఇక్కడ ఈ ఫలితాలన్నీ కూడా నేను చెప్పినట్టే జరుగుతాయి మీకు. ఇంక వేరే ఉద్దేశం పెట్టుకోకండి. తప్పకుండా చెప్పిన ఫలితాలు జరిగి తీరుతాయి, అందులో సందేహం లేదు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఈవెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత, ఆనందయోగం, చాలా అనుకూలత, మంచి పదవి లభించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు. విద్యా పరిపూర్ణత, సంపూర్ణమైనటువంటి విద్యాయోగము, ఆనందకరమైనటువంటి వాహనము, ఆనందకరమైనటువంటి ప్రయాణము, ఆనందకరమైనటువంటి ఉద్యోగ లాభం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా మంచి లాభాలు ఉన్నాయి.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, అనుకున్నటువంటి సంస్థ అంటే ఆస్తులలో మంచి పంపకాలు, గొప్ప గొప్ప వ్యక్తులతో మీ యొక్క కుటుంబ సమస్యలు తీరిపోవడం. గొప్ప వ్యక్తులు అంటే పెద్దలు, మీ తండ్రుల కంటే పెద్దవాళ్ళు, సామరస్యపూర్వక ధోరణితో వల్ల తప్పకుండా మీకు ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం. అలాగే వ్యాపారపరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను చాలా మంచి అనుకూలమైనటువంటి శుభయోగాల పరంపర. వస్తులాభం, వాహన యోగం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఈ పరీక్షల్లో అంటే ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, ఆనంద యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల స్వదేశంలో నూతన గృహయోగం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు రావడం కానీ మంచి ప్రశాంతమైనటువంటి ఆనంద యోగం కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మంచి అద్భుతమైనటువంటి అంటే మీ యొక్క క్రీడా సంబంధ విషయాల్లో కానీ, ఒక పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం కానీ, రాజకీయ నాయకుల అనుకూలత కానీ, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటికి గొప్ప ఖ్యాతి కానీ, కళాకారులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, రివార్డు రావడం కానీ, ఇలా అనేక రకాల విషయాలు తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభయోగంగా చెప్పబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యద్భుతమైనటువంటి ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ధన విషయం లోటు లేదు. గృహం కొంటారు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి పొందుకునే అవకాశం. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకోవడం, రైతన్నలకి మంచి పంట లాభాలు. తప్పకుండా మీరు అన్ని రకాల పంటల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, ధనాన్ని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.